అందరికీ నమస్కారం అండి. ఈరోజు డైలాగ్ సెషన్ 23rd February జ్ఞాన జ్యోతి నుంచి. సో ఈరోజు an attentive sleepful state అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో can we begin? Sure, sir. Sure. Okay. Yes, sir. Yes, sir. Yes, sir. He talks about order during the day, sir. Mm-hmm. So much of intensity goes into his explanation of the significance, importance, and the need for order. Order ni, attention ni, a good sleep. ఈ మూడుని కోరిలేట్ చేస్తారు సార్. He explores into the sleepy state and sleeping state, and also the awakened state. So all these states are described in this dialogue. So let us go into it and let us understand what he has said about all that. So he talks about perpetual movement in which there is an occasional sleep. Is that inattentiveness, sir? In the moment, he mentions that there is an occasional sleep. Mm-hmm. So is it perpetual movement in what is? Perpetual movement of it is a perpetual movement of mind and brain and the mind. It's constantly moving. Yes. In that there is an occasional sleep. That's what he mentions. Mm-hmm. That was his first statement actually in that video. Mm-hmm. Yes, when the mind gets tired, the body wants to take rest. It demands rest to put itself into order. So it needs rest. And in that restful state, there may be also working of the mind. There is. And occasionally, some deep sleep comes. So, in that, it is an occasional thing. Also, this is this will not happen regularly or frequently. That's why he called it occasional. అది అప్పుడప్పుడు మాత్రమే సంభవిస్తుంది అని చెప్తారు. Okay. అంటే ఒక్కొక్కసారి డే టైం కూడా నిద్రపోతుంటాము, డీప్ స్లీప్ లోకి వెళ్తాము. That will also be there. And night. That's what I understood, sir, when I heard that perpetual movement. It's a constant movement from brain from the brain to the mind to the brain. There is an occasional sleep.
Yes. Also, the same thing goes on in the sleep also. అంటే నిద్ర సమయంలో కూడా మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. Yes. కానీ అలాగే జాగ్రత్త అవస్థలో కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. అంచేత జాగ్రత్త అవస్థలోనైనా ఇలాంటి అకేషన్స్ సంభవించవచ్చు, అలాగే నిద్ర స్థితిలోనైనా. అయితే అలసిపోయి బ్రెయిన్ ఎప్పుడైనా సేద తీరడానికి వాలిపోయినప్పుడు శరీరంతో పాటు ఆ సమయంలో occasionally there may be something. So it is not a restful state. It is not a restful state. The body wants to take rest, but this thing which we call awakened state or waking state is not a restful state. అంటే విశ్రాంతి కాదు అది. అది విశ్రాంతి కాదు, కానీ అది మనస్సు అనేది తన వ్యాపకాలన్నిటినీ వదిలి తనకు తెలిసిన విషయాలు, గతము భవిష్యత్తు విషయాలు, తన కండిషనింగ్ వీటితో కలిపి నిరంతరం అలాగా పనిచేస్తూ పోతూ ఉన్న మనస్సు, బ్రెయిన్ అలసిపోయి ఒక విశ్రాంత స్థితిలోనికి వచ్చినంత మాత్రాన అలసట వల్ల కలిగిన విశ్రాంతిలో నిశ్శబ్దము లేదు. సో అకేషనల్లీ విశ్రాంతిలో ఉంటుంది. అయితే ఎప్పుడైనా అవేకనింగ్ అంటే when there is a total waking state in the mind. ఇప్పుడు స్లీప్ విషయం చెప్పారు అనుకోండమ్మా, చెప్తే ఆ స్లీప్ మనం డే టైంలో మనం నిద్రపోవటం అనేటువంటిది ఏంటి అర్థము అంటే డే టైంలో పడుకోమని కాదు, అంటే పడుకున్నామని కాదు. డే టైంలో వర్కింగ్ అవర్స్లో జాగ్రత్త అవస్థలో మనము మానసికంగా మేలుకొని ఉన్నామా లేక పడుకొని ఉన్నాము. పడుకొని ఉండడం అంటే అక్కడ ఒక అజాగ్రత్తలో ఉన్నాము, ఎరుకలో లేమని అర్థం. అది పడుకోవడం అంటే మనసు అక్కడ మేలుకొని లేదు, అది ఎరుకతో లేదు. మేలుకోవడం అంటే అది తెలుగులో చెప్పాలంటే మేల్కొనడంతో ఇంకొక వర్డ్ ఉంది, జాగృతిలో లేదు. సో కాబట్టి ఎప్పుడైతే జాగృతి అనేది కలిగిందో, ఆ అవేకెండ్నెస్ మైండ్ లో ఉందో, సో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ without any judgment, without any conclusion, without any condemnation, without any past knowledge, or without any content of the mind or conditionings, ఏది లేకుండా చూడగలగటం అనేది అన్నమాట. సో ఆ చూడగలగటం అనేది మెలకువ, అదే జాగృతి. సో ఆ మెలకువ డే టైంలో లేదు, అంటే నిద్రపోవటం అన్నమాట. ఆ మెలకువ మనకి డే టైంలో లేదంటే, డే టైంలో మనం ఏం చేస్తున్నామంటే నిద్రలోకి జారుకున్నాం. అంటే నిద్రలో ఏంటి, ఏం జరుగుతుందో అంటే కలపోతా ఉంది, ఏం జరుగుతుందో జరుగుతుంది అంతే. ఏదో జ్ఞాపకాలు వస్తాయి, ఏం జరుగుతుందో అలా జరుగుతుంది. అలాగా మనము ఏం జరుగుతుందో దాంట్లో కొట్టుకుపోతున్నాం అన్నమాట. కలలో కొట్టుకుపోయినట్టు మనము జాగ్రత్త అవస్థలో జీవితంలో అనేక విషయాల్లో యాంత్రికంగా కొట్టుకుపోతున్నాం, కానీ అక్కడ ఏం జరుగుతుందని చూడటం లేదు. అది ఒక నిద్ర అవస్థ.
ఈ నిద్రావస్థ నుంచి మెలకువ కావాలి అంటున్నారు. Okay, sir. Thank you. వెల్కమ్. ఇప్పుడు నిద్రావస్థలో కూడా ఈ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటాయి కదండి. డ్రీమ్స్ రావడం అని రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా. అంటే అది యాక్చువల్ స్లీప్ కాదా అని ఒక ఆయన క్వశ్చన్ కూడా అడిగినట్టున్నారు. అక్కడ ఆల్రెడీ ఈ మైండ్ బ్రెయిన్ పనిచేస్తూనే ఉన్నాయి. మనం నిద్రపోతున్నప్పటికీ కూడా బాడీ ఒకటే రెస్ట్ తీసుకుంటుంది తప్ప మైండ్ అండ్ బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. అంటే అప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ రెస్ట్, సంథింగ్ ఈస్ వర్కింగ్. సో అది నిద్రలోకి రాదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే బాడీ ఈస్ టేకింగ్ రెస్ట్ అండ్ దట్ రెస్ట్ ఈజ్ కాల్, అంటే మనం ఏదో కళల్లోనో దేంట్లోనో ఉండి అలిసిపోయి బాడీలోకి చాలు రోజంతా ఇందులో పరిగెట్టి అలిసిపోయిన వాడు ఎలాగైతే కూర్చుంటాడో, మరి ఇంకా నడవలేక పరిగెత్తలేక అలాగ శ్వాస పీల్చుకొని ఒక ఈజీ చైర్లో కూర్చుంటాడో, అలాగా బాడీ అలిసిపోయి మైండ్తో కలిపి బ్రెయిన్తో కలిపి అలిసిపోయి అలా కూర్చుండిపోతుంది, అలా పడుకుండిపోతుంది. సో అప్పుడు ఆ బాడీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి ఆర్డర్ కావాలి. ఆర్డర్ లేదు అక్కడ. ఎందుకంటే మన డైలీ లైఫ్లో మనం ఆర్డర్గా జీవించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతిదానికి కూడా అలజడి పడిపోతున్నాం, భయపడిపోతున్నాం, సంఘర్షణ పడిపోతున్నాం. ఏదో ఒక విషయం పనికి వచ్చింది ఆలోచిస్తూ అలాగ వెళ్ళిపోతూ ఉంది జీవితం అంతా. సో అందుకని అది అలసిపోతుంది. కానీ దాని అలసట తీరాలి అని అంటే నిద్రలో మాత్రమే రిజువనేషన్ అవ్వగలదు. ఆ బాడీ రిజువనేట్ అవ్వగలదు, బ్రెయిన్ రిజువనేట్ అవ్వగలదు. సో స్లీప్ లేకపోతే మనిషి ఏమవుతాడు, పూర్తిగా సైకలాజికల్ డిస్టర్బెన్స్ కంప్లీట్గా వచ్చేసి ఒక విధంగా ఇంబ్యాలెన్స్ వస్తుంది మైండ్లో బ్రెయిన్లో అంతటి. సో బాడీ కూడా చాలా సహకరించని వీక్నెస్ వస్తుంది. అది మనకు అనుభవం. సో నిద్ర లేని రాత్రి తర్వాత మనకు ఎలా ఉంటుందో, 2 రాత్రులు నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో మనం ఒకసారి అంటాం, సరిగ్గా ఈరోజు సరిగ్గా భోజనం లేదు, 2-3 రోజులు లేదు, కానీ అంతకన్నా ఘోరంగా నిద్ర లేదు. సో భోజనం లేకపోతే తట్టుకోవచ్చు, కానీ ఒకరోజు నిద్ర లేకపోతే తట్టుకోలేము అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అలాగా అటువంటి ఒక అలసట మైండ్కి కలిగినప్పుడు బాడీ బలవంతంగా నిద్రపోతుంది అనమాట. బలవంతంగా అంటే ఆ స్లీప్ కండిషన్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ది ఆర్డర్, ది మైండ్ హ్యాస్ టు బ్రింగ్ ది ఆర్డర్, ది బ్రెయిన్ హ్యాస్ టు గెట్ ది ఆర్డర్. సో అందుకని కళల రూపంలో ఏదో ఒక కళలు ఏదో ఒక విషయంలో అది ఇంకొంచెం మైల్డ్గా పనిచేయడం మొదలు పెడుతుంది మొదట. ఆ తర్వాత మనకు వీలైతే ఒక గాఢ నిద్రలోకి వెళ్ళగలిగితే వెళ్తుంది, దానికి వీలైతే, లేకపోతే వెళ్ళలేదు. కానీ సమ్వాట్ ఒక స్లీప్ అయిన తర్వాత మాత్రం కొంత రిజువనేషన్ అవుతుంది బ్రెయిన్లో. అయితే ఆ రిజువనేషన్ అనేది పడుకునే ముందు కూడా ఒక విషయం ఉంటుంది. ఏంటంటే మనం పడుకునే ముందు నేను ఇలా చేయవలసింది అలా చేయలేకపోయాను, అలా మాట్లాడవలసింది వారితో కానీ అలా మాట్లాడలేకపోయాను, ఇలాగే వినవలసింది కానీ వినలేకపోయాను. సో ఇవన్నీ కూడా వచ్చి కొంతసేపు అలాగ ఆలోచనలు అలాగ వస్తాయి, అంటే ఆ జరిగిపోయిన విషయాల గురించి. సో ఆ ఆలోచనల్లో కూడా ఒక ఆర్డర్ తీసుకొని వస్తుంది బ్రెయిన్, చూడగలుగుతుంది, ఓహో ఇలా చేయగలిగాను అలా చేయలేకపోయాను అని చూస్తుంది. అలా చేయలేకపోయినా ఇలా చేయగలిగాను, ఇక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ పర్వాలేదు అంటూ అది కొంతసేపు అలాగ ఆలోచించిన తర్వాత అలా నిద్రలో జారుకుంటుంది. అంటే ఆ చూడటంలో ఒక రకమైన స్టెబిలిటీ వస్తుంది అనమాట. దానికి ఒక రకంగా ఒక ఆర్డర్ అనొచ్చు. అది కొంత ఆర్డర్ తెచ్చుకుంది, బికాజ్ ఇట్ కాంట్ లివ్ ఇన్ డిజార్డర్. సో ది బ్రెయిన్. సో అందుకని ఒక ఆర్డర్ ఆ విధంగా వస్తుంది. లేదా నిద్రలో తప్పనిసరిగా
ఎంతో కొంత ఆర్డర్ రావాలి. సో రాకపోతే మళ్ళీ ఉదయం లెగిసి దాంట్లో ఎనర్జీ ఉండదు పనిచేయటానికి. సో ఇలా కానీ అలా కానీ ఎలాగో ఒకలాగా బ్రెయిన్ ఆర్డర్లో జీవించడానికి తంటాలు పడుతుంది అనమాట. అది దాని తాలూకా విషయం. మేడం, మీరు ఇప్పుడు ఆర్డర్ అన్నారు కదా, బ్రెయిన్ ఒక ఆర్డర్ కావాలి, ఆ ఆర్డర్ తోటే అది పడుకుంటుంది అని. ఆ ఆర్డర్ థాట్లెస్ లాగా అంటే అదే అబ్జర్వేషన్ విధంగా మనం ఇవ్వలేము ఆ బ్రెయిన్ కి. అదే కదా ఇప్పుడు మెయిన్ థింగ్. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు థాట్లెస్ గా ఇదైపోతుంది. అలాగే పడుకుంటాం మనం. ఈవెన్ మనం నిద్రపోయాము అని కూడా తెలియదు మనకి. అవును. ఆ పడుకున్నప్పుడు ఆ అబ్జర్వేషన్ లో పడుకున్నప్పుడు మనకి కానీ మనకి మేలుకుగా ఉంటుంది. మెలకు ఉంటుంది. మనం పడుకుంది తెలుస్తుంది, బాడీ కొడుతుంది తెలుస్తుంది, కానీ అక్కడ మనం ఉంటాం. అబ్జర్వేషన్ లో మీరు అన్నట్టు బ్రెయిన్ కు ఒక ఆర్డర్ ఇస్తూ పడుకోవాలి అని అన్నారు కదా. అవును అవును. అంటే ఇది డైలీ లైఫ్ లో మనము అంత మొమెంట్ టు మొమెంట్ we are not observing what is happening, we are not looking at the what is with that passive awareness, and we are not elective passive awareness. We haven't it. మనకు లేదు. అది లేకపోవడం వల్ల ఏంటవుతుంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ఆ రికార్డింగ్ అంటే ఏంటవుతుంది? మరీ తిరిగి జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. సో కంటిన్యూస్లీ ఆ జ్ఞాపకాలు ఏం చేస్తాయి? థాట్స్ రూపంలో వస్తాయి. సో ది బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. అలాగే నిరంతరం పనిచేస్తూనే ఉందన్నమాట. ఏదో ఒక థాట్స్ మీద, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఆర్ విచ్ ఈస్ ఏది ఉపరితలానికి సంబంధించింది అవ్వచ్చు, తర్వాత ఏదైనా ఒక ఇమోషన్స్ అవ్వచ్చు, హర్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి. సో దాని మీద ఏదో ఒక విషయంగా దాని మీద పనిచేస్తూనే ఉంటుంది అది. సో అక్కడ మనం జాగృతిలో లేము. ఏం చేస్తున్నాము అనేది, ఏం జరుగుతుంది బ్రెయిన్లో అనేది. ద మైండ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇఫ్ దేర్ ఈజ్ అవేర్నెస్ అంటే ఒకవేళ జాగృతి ఉండి మనసులో ఎరుక అనేది ఉన్నప్పుడు, ఎప్పటికప్పుడు మనం చూసుకోగలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? రికార్డింగ్ లేదు. ద మూమెంట్ వి సీ ఇట్ ఈస్ ఫినిష్డ్ అంతే. సో further, if any thought comes, if you see it is finished. సో ఎప్పటికప్పుడే ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కొత్తగా పడుకునే ముందు అది ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? లేదా పడుకున్న తర్వాత కళల రూపంలో మళ్ళీ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఏది లేదు. ఏ స్టేట్లో అయితే తెలివిగా ఉండి కంటిన్యూస్గా అది వెళ్తుందో, అలాగే నిద్రలో కూడా అదే స్టేట్లో అదే జాగృతిలో ఉండగలుగుతుంది. అక్కడ అలా ఉండగలగటం అనేది మనకి రెండు విధాలుగా చెప్పారమ్మా. ఏంటంటే ట్రెడిషన్లో తీసుకుంటే సుషుప్తిలో జాగ్రత్త అవస్థలో సుషుప్తి, ఇది మనం చూడగలిగితే టీచింగ్ అర్థమైపోతుంది. టీచింగ్ అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? మనము డైలీ లైఫ్ లో మేల్కొని ఉన్న అవస్థ, ద వర్కింగ్ పీరియడ్ కదా. ఈ అవస్థలో సుషుప్తి ఉందా? సుషుప్తి అంటే ఏంటి అక్కడ? అంటే అక్కడ కంప్లీట్ సైలెన్స్, total silence. Of course, we are not aware of that silence at that sushupti. But this silence is aware of itself. That is the beauty of it. This silence is aware of itself. That awareness is aware of itself. That silence is aware of itself. So that is why there is a tremendous energy with that, a tremendous wakefulness in it. అప్పుడు ఏమవుతుందంటే it is completely silent, and there is a silent in that movement. There is silence
in that movement. So the silence have its own movement, not only not the thought, but silence have its own movement in that state. అది సుషుప్తి అవస్థ అన్నమాట. జాగ్రత్త అవస్థలో సుషుప్తి అంటే, ఇక్కడ సుషుప్తి అంటే అర్థం ఏం చేసుకోవాలంటే ద అబ్సల్యూట్ సైలెన్స్. అది సుషుప్తి కింద మనం తీసుకుంటే. బట్ సుషుప్తిలో నిజంగా జరిగేది ఏంటి? వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సైలెన్స్, బట్ ఆఫ్టర్ వేకింగ్ తెలిగేసిన తర్వాత అయ్యో ఇన్ని గంటలు నేను పడుకున్నానా, అయ్యో సాయంత్రం అయిందా ఉదయం అయిందా అని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తాను. సమయం కూడా ఉండదు అక్కడ, ఏం చేస్తున్నామో తెలియదు అక్కడ. సో కాబట్టి అది తెలియని నిశ్శబ్దం. అది అర్థమవుతుందా? ఇది తెలుస్తూ ఉన్న నిశ్శబ్దం. డూ అండర్స్టాండ్? సార్ ఇప్పుడు మీనా కుమారి గారు చెప్పిన సైలెన్స్ తెలుస్తూ ఉన్న సైలెన్స్ సార్? తెలుస్తూ ఉన్న సైలెన్స్. ఓకే. సో ఎవరు ఎరుకరిగి ఉన్నారు దానికి? మీరు కాదు. ద సైలెన్స్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. తెలుస్తూ ఉన్న సైలెన్స్ అంటే మీరు ఆ సైలెన్స్ మీరు సైలెన్స్ కలిగి ఉంటే అది సైలెన్స్ కాదు. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఒక్కొక్కసారి థాట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి సార్ నిద్రలో. ఎప్పుడైనా వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, సెన్సేషన్స్ కానీ థాట్స్ కానీ. ఎందుకు ఆ టైంలో మీరు ఎరుకలో ఉన్నారు, ఆ టైంలో మీరు సైలెంట్ గా ఉన్నారు, మనసు సైలెంట్ గా ఉంది. దట్స్ వే ఇట్ ఈస్ అవేర్ ఆఫ్ ది థాట్స్. సో సుషుప్తిలో ఇప్పుడు ఇందాక ఏం చెప్పాం? జాగ్రత్త అవస్థలో సుషుప్తి. ఇప్పుడు సుషుప్తిలో జాగ్రత్త అవస్థ అంటే when you are in sleep, you are completely aware with all your senses. You are complete attentive, not attentive to something, but there is only attention. There is only attention, not to something else. So that is the state there. అంటే అక్కడ పూర్తి మెలకువతో ఉంది మనసు, శరీరం నిద్దట్లో ఉంది కదా. అందుకని ఆ నిద్దట్లో అన్నీ తెలుస్తూ ఉంటాయి, నిద్ర కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేట్లో మీకు డాక్టర్లు చెప్పినట్టు 6 hours 7 hours 8 hours నిద్ర అవసరం లేదు. 1 గంట 2 గంటలు మీరు ఆ స్టేట్లో నిద్రపోయినా కూడా 8 hours 10 గంటలు పడుకునే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అంత క్విక్ గా అంత ఫోర్స్ గా రిజ్యువనేట్ అయిపోతుంది బ్రెయిన్. అందుకే అలసట ఉండదు. స్లీప్ తక్కువైతే డిస్టర్బెన్స్ వస్తుంది కదా జనరల్ గా ఫిజికల్ బాడీకి. సో తక్కువైనా కూడా ఈ స్లీప్ఫుల్ స్టేట్ లో, అవేకెండ్ స్లీప్ఫుల్ స్టేట్, దాంట్లో ఏమీ ఉండదు అలసట. ఆటోమేటిక్ గా పూర్తిగా సేద తీరుతుంది బాడీ, బ్రెయిన్, మైండ్, ఎవ్రీథింగ్. సో కంప్లీట్ రిజువనేషన్స్ తో, కొత్త ఉత్సాహంతో ఉదయం మేల్కొంటుంది. కానీ బండ చాకరీ చేసి శరీరం పడిపోయినప్పుడు, లేదా అలా థింకింగ్ చేసి 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 మైండ్ ఆ పరుగు పందెంలో అలిసిపోయినప్పుడు, అలా అలిసిపోయి లేచినప్పుడు ఎన్ని గంటలు నిద్రపోయినా నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్నెస్ ఉండదు. యూ డోంట్ ఫీల్ ఫ్రెష్. ఏదో కొంత బాగుంది అనిపిస్తుంది కానీ ఫ్రెష్ గా ఉండదు బ్రెయిన్. దట్ ఆల్సో వి ఎక్స్పీరియన్స్. మనకు అనుభవమే కదా. నేను కృష్ణమూర్తి గారిది ఏదన్నా ఒక వీడియో వింటా ఉంటే అలాంటి స్లీప్ లోకి వెళ్ళిపోతాను అనమాట. ఐ వేకప్ విత్ నేను అంటే ఐ డోంట్ ఎంతసేపు పడుకుంటా అని తెలియదు కానీ, బట్ ఇట్స్ లైక్ ఫ్రెష్ వేకింగ్ అప్ అన్నట్టుగా అనిపిస్తుంది. డీప్ స్లీప్, అది డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. సార్ ఇది ట్రెడిషనల్ లో యోగా నిద్ర అంటారు, అది ఇది ఒకటేనా లేకపోతే డిఫరెన్స్ ఉందంటారు?
ట్రెడిషన్ లో యోగ నిద్ర. యోగ నిద్ర అంటే నిద్రపోతూ ఉంటాం, అవును. బట్ వీఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే యోగ నిద్ర అంటే పడుకోపోతారు సార్ జనం. ఒక్క నిమిషం అండి. యోగ నిద్ర అంటే వెంకటేశ్వర గారు, ఇప్పుడు నాకు అండర్స్టాండ్ అని చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం రిలాక్స్ అవుతాం యోగ నిద్రలో అనుకోండి. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, ఐ మే బి రాంగ్. అంటే బాగా శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తాం. రిలాక్స్ అయిన తర్వాత బాడీలో ఉండే అన్ని అవయవాలు బాగా రిలాక్స్ అయిపోతాయి, మైండ్తో సహా అన్ని రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం దాన్ని బాడీ మైండ్ అంతా కూడా పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్తుంది యోగ నిద్రలో. సో ఐ థింక్ దిస్ ఈజ్ యోగ నిద్ర అనేది ఒక సాధనతో జరిగేది. అంటే సడన్ గా యోగ నిద్ర అనేది నాకు ఎంటర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అది ఒక సాధన ద్వారా జరిగేది. ఆ ప్రక్రియ లేకపోతే యోగ నిద్ర జరగదు. అయితే ఇక్కడ ప్రక్రియ లేదు, ఓన్లీ ఏ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ అంతే. సో అక్కడ ఒక పద్ధతి లేదు, లేదా అంటే ఒక సిస్టమ్ లేదు, ఒక ఫాలో అప్ లేదు, ఏదీ లేదు, ఒక ప్రక్రియ లేదు, ఏమీ లేదు. కానీ జస్ట్ వెన్ యు ఆర్ అవేర్ కంటిన్యూస్లీ ఇన్ దట్ అవేర్నెస్, ఆటోమేటికలీ ఎప్పటికప్పుడే మీరు ఆ యోగ నిద్ర స్టేట్ లో ఉన్నట్టే కదా. దట్ ఈస్ ద కంప్లీట్ రిలాక్స్డ్ స్టేట్. సార్ నమస్తే సార్. నమస్తే విశ్వనాథరాజ్ గారు. సార్ చిన్న డౌట్ సార్. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు చిన్న అంటే ఫస్ట్ ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఫస్ట్ కలత నిద్ర కింద అయ్యో సమ్ థాట్స్ ఉండి తర్వాత స్లోగా డీప్ స్లీప్ లోకి వెళ్తుంది కదా సార్ బాడీ, మైండ్. సో డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఏమీ తెలీదు. అంటే మీరు చెప్తున్న అవేర్నెస్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ అనే పాయింట్ కూడా మనకి అంటే తెలియదు. ఇంకా అంటే అక్కడ ఏ సెన్సెస్ ఏమీ తెలియదండి. సో అప్పుడు 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 ఆ నిద్రపోతున్నది ఎవరు సార్? అది అంటే ఆ సైలెన్స్ తనకు తాను కూడా ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు అక్కడ. సేమ్ టైము ఇంక ఏ థాట్స్ ఏ సెన్సేషన్స్ లేకపోతే ఏమీ పని చేయట్లేదు. మరి సైలెన్స్ కి అప్పుడు ఉన్న డిఫరెన్స్ అది అప్పుడు నిద్రపోతున్నది ఏ ఎంటిటీ అండి? అది ఏంటి అని అడుగుతారా? అదే. సో అక్కడ ఏమవుతుందంటే యాక్చువల్ గా ఆ స్థితిలో ఇప్పుడు బాడీ అంతా, మైండ్ బ్రెయిన్ అంతా కూడా పగటి పూట అలాగే పరుగు పందెం లాగా అలా థింక్ చేస్తూ ఏదో చేస్తూ అలాగా కష్టపడుతూ ఏదో పని చేస్తూ ఉంది కదా కంటిన్యూస్ గా, బాడీ కానీ మైండ్ కానీ. మైండ్ యాక్చువల్ గా బ్రెయిన్. సో మనం పడుకుంటే మీరు అన్నట్టుగా అదే కొన్ని కళలు వస్తాయి, తర్వాత నెమ్మది పడతాయి. రోజులో ఆ పూట నిద్రలో సాధారణంగా కొన్ని నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట, లేకపోతే 2 hours అంటూ గాఢ నిద్ర పట్టొచ్చు. సో అలా గాఢ నిద్ర పట్టకపోతే రిజువనేషన్ జరగదు. సో కాబట్టి బాడీ ఏం చేస్తుందంటే మైండ్ రెస్ట్ఫుల్ స్టేట్లోకి నెమ్మదిగా జారుకుంటుంది అనమాట. ఆ రెస్ట్ఫుల్ స్టేట్ కంప్లీట్గా లేకపోతే, ఆ రిజువనేషన్ లేకపోతే టోటల్గా మళ్ళీ లివింగ్ అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎనర్జీ టు ఫంక్షన్, టు వర్క్. ఏం చేయడానికి, ఆలోచించడానికి, దేనికైనా కూడా మనసు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఒక ఎనర్జీ రిజువనేట్ అవ్వాలి అంటే ఈ స్లీప్ అవసరం గనక బాడీ విత్ మైండ్ బలవంతంగా ఇట్ టేక్స్ రెస్ట్ అన్నమాట కంప్లీట్ గా. సో ఎందుకంటే మనం రెస్ట్ ఇవ్వలేకపోయాం. నిద్రలోకి వెళ్ళిన తర్వాత బాడీ తన మట్టు కాదే ఒక సెట్ చేసుకొని అలా నెమ్మదిగా తనకి ఒక నిద్రావస్థలోకి జారిపోతుంది, కంప్లీట్ నిద్రావస్థలో. దీన్ని సుషుప్తి అంటారు. ఈ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
అండ్ వాట్ ఈస్ ది టైం అండ్ వేర్ హీఈస్ వేర్ షీఈస్ ఏమీ తెలియదు, అలాగే ఉంటుంది. అయితే ఆ తెలియనితనం ఎరుకలో ఉన్న తెలియనితనం కాదు. అంటే నాలెడ్జ్ ఉన్నా, లేదా అంటే అనుభవాలు ఉన్నా, ఎన్నో వ్యాపకాలు ఉన్నా, కండిషనింగ్స్ ఉన్నా, ఏది ఉన్నా ఎరుకలో గమనించడం వల్ల వచ్చిన అమాయకతలో వచ్చిన తెలియనితనం కాదు అది. కానీ ఒక తెలియనితనం అది. అంటే అలసిపోయినప్పుడు బాడీ, మైండ్, తర్వాత బ్రెయిన్ ఒక తెలియనితనంలోకి వెళ్ళి అక్కడ సేద తీర్చుకుంటుంది. ఈ తెలియనితనం బాడీ మెకానిజంలోంచి వస్తుంది అనమాట, మైండ్ మెకానిజంలోంచి వస్తుంది. ఆ తెలియనితనం వేరు, కానీ ఇక్కడ తెలియనితనం వేరు. ఏ తెలియనితనం అది? సో మైండ్ ఇస్ కంప్లీట్లీ అవేక్ and it is seeing what is happening from moment to moment. It is completely awake with all its senses together, with body, mind, and everything, with all the senses, with all its energy. When it's completely awake and in a wakeful state, when it is observing, in that observation there is no past, no future, no conditioning. So in that what happens in that? అది తెలిసిన తనం. ఆ తెలిసిన తనంలో తెలియనితనం, తెలియనితనంలో తెలిసిన తనం. ఇట్ ఈస్ ఎ పారాడాక్స్. తెలిసిన తనంలో తెలియనితనం, తెలియనితనంలో తెలిసిన తనం. ఐ డోంట్ నో ఇఫ్ యు అండర్స్టాండ్ దట్. సార్, ఈ తెలియని తనం ఇప్పుడు పడుకున్న తర్వాత మనం కంప్లీట్ రిలాక్స్ అవుతాము, మనకి బాడీ తెలియదు, కానీ వీఆర్ అవేర్ దట్ తెలిసిన తనం ఉంది. అవును, అప్పుడు మనకి అక్కడ అవేర్నెస్ లేదు కదా, స్లీప్ లోకి జారిపోయాము. కానీ టోటల్ స్లీప్ లో ఉంటుండగా తెలిసిన తనములోనే నిద్ర జరుగుతుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది. అది తెలిసిన తనములో ఉన్న సుషుప్తి. అది జరిగిన తర్వాత మనము అంటే మీరు చెప్పినది ఇది జరిగిన తర్వాత మైండ్ ఏమంటే చేంజ్ వస్తుందా సార్ అక్కడ మనకి? లైక్ సంథింగ్ డిఫరెంట్ కదా? What do you mean by change? Transformation in our character? Thinking lo. I think she means transformation. She means like, transformation. Like ఎలా అనిపించడం అంటే ఆ స్థితి అంటే స్థితి అంటారా మరి? మీరు చెప్పింది కదా తెలియని తనంలో తెలిసిన తనం అయిన తర్వాత రేఖ మనకి థాట్స్ వచ్చినప్పుడు దీస్ ఆర్ వి వోంట్ గివ్ మచ్ వాల్యూ టు ద థాట్స్ అనిపిస్తుంది. వాల్యూ లేదు కదా అక్కడ, ఎందుకంటే when we give value to the thoughts we are again in the trap. So when we are in an awakened state, when we are awake to every thought, జాగృతి ఉన్నప్పుడు థాట్స్ వల్ల ఎలా ప్రభావితం అవుతాం? ఒక టైప్ ఆఫ్ ఇలా అనిపిస్తుందా సార్ నాకంటే? నాకు చెప్పడానికి వస్తలేదు అది. లైక్ somebody is aware, not this body and mind. Someone is aware, someone అని కూడా చెప్పలేము. లైక్ ఏదో నోయింగ్ అని కూడా చెప్పలేము. బట్ how to explain? I understand, tell me. అది అంటే థాట్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అవును, కానీ అది ఎలా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను, అది ఏంటో తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవేర్. ఎలా చెప్పాలి నేను? యాజ్ ఇఫ్ అది చెప్పడానికి వస్తలే కదా సార్. కానీ థాట్స్ వస్తాయి, బయట ఎంత ఎమోషన్స్ తెలుస్తూ ఉంటాయి, అన్ని తెలుస్తుంటాయి, కానీ దేనికి వాల్యూ ఉన్నట్టుగా అనిపించదు. దేనికి వాల్యూ ఇవ్వము, వాల్యూ ఇవ్వము. కూర్చుంటే వచ్చిందా, ఓకే, మళ్ళీ నార్మల్ అయిపోతాం. నార్మల్ అంటే ఒక్కొక్కసారి ఫియర్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అలోన్ గా నేను ఐఎమ్ అలోనా అన్నట్టుగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఐఎమ్ వెరీ అచ్చా, ఏం లేదు, ఇంకా ఆలోచించడానికి ఏమున్నది,
ఇంకా ఏమున్నది ఆలోచించడానికి? ఎవరి గురించి ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? మేబీ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో సార్. Okay. చెప్పండి సార్ మీరు. We are taking a journey not to correct ourselves, but see where is incorrection, what is incorrect, that's all. అయితే ఇప్పుడు ఏంటంటే థాట్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. వచ్చింది, ఏదో చేస్తున్నాం, జరుగుతుంది పని. సో యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. సో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ప్రాధాన్యత ఇచ్చేవాడు ఉంటే ఆలోచన అల్లరి పెడుతుంది, ఆలోచన మిమ్మల్ని ఎమోషన్స్లోకి తీసుకెళ్తుంది, లేదా ఆలోచన సంక్షోభాన్ని తీసుకొని వస్తుంది. ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎవరు? ఇట్ ఈస్ అగైన్ అనదర్ పార్ట్ ఆఫ్ ది థాట్ విచ్ ఈస్ మీ, which is formed as me. That is another form of thought. So that is the observer. So when the observer interferes with the what is the thought flow, or what is something which is before us. ఇవన్నీ ఉంటాయి కదా. సో డైలీ లైఫ్లో ఏదర్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దేర్ అనేది వాట్ ఈస్. సో ఆ వాట్ ఈస్ని తో ఇంటర్ఫియర్ అయిన వాడు ఎవరు? అబ్జర్వర్. So when there is no interference with the observer, with another thought, saying it is good, it is bad, it is very nice, and it is very useful, and which is not useful, and commentary, all that. So what value has the thought? మీరు అన్నది అది ఏం లేదు, అక్కడ ఏ వాల్యూ లేదు. సో వస్తున్నది పోతుంది. మీరు వాల్యూ ఇచ్చినా, దాన్ని ఇన్వాల్యూబుల్ గా చూసినా తంట వచ్చింది. ఆ ఇన్వాల్యుబుల్ గా చూసేవాడు, వాల్యూ ఇచ్చిన వాడు ఎవడు? మీరే. థాట్ ఐ గివ్ దట్. సో ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీ వాల్యూ మీన్స్ ఐఎమ్ పాసివ్లీ లుకింగ్ ఎట్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ విత్ దట్. పాసివ్ అంటే నిద్రపోవడం కాదు, ఏదో జోక్యం అని ఇది కాదు. కానీ ఆ టైంలో మీరు యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ది థాట్, విత్ యువర్ అనదర్ థాట్. Okay, so you are just seeing that. So in that watchful state, so thought has no importance at all. So thought will not give you any disturbance. ఏ డిస్టర్బెన్స్ లేదు అక్కడ. థాట్స్ వస్తుంటే పోతుంటాయి. అప్పుడు థాట్స్ రావాలి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఇవన్నీ మీకు అవసరమా? అవసరం లేదు. జస్ట్ ఏ పాసింగ్ రివర్. యు ఆర్ సిట్టింగ్ బిహైండ్, ఒక ఒడ్డును కూర్చున్నారు. గంగా నదిలో శవాలు పోతున్నాయి, తర్వాత పువ్వులు వెళ్ళినాయి, తర్వాత కుళ్ళు నీరు వెళ్ళింది, తర్వాత నిర్మలమైన నీరు వెళ్ళింది, తర్వాత ఇంకొక ఏదో పాడైపోయిన చెత్త అంతా కూడా అలా వెళ్ళింది, మళ్ళీ నిర్మలమైన నీరు వచ్చింది, తర్వాత అశుద్ధం వచ్చింది. అయితే మీకేంటి? ఒడ్డును కూర్చున్నారు, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇట్. సో వాట్ హ్యాపెన్స్ టు యూ? మీకేం అవ్వదు, నదిలో వెళ్ళిపోతున్నాయి. అలాగా the stream of consciousness, everything goes, you are only the observer. Then అప్పుడు మీకు పువ్వులు ఎఫెక్ట్ చేస్తాయా, శవాలు ఎఫెక్ట్ చేస్తాయా, నిర్మలమైన నీరు ఎఫెక్ట్ చేస్తుందా? ఏది ఎఫెక్ట్ చేయదు. సో ఎవ్రీథింగ్. అయితే ప్రతిదాన్ని అయ్యో ఇదెందుకు వచ్చింది, అయ్యో కొంప ఇదెందుకు వచ్చింది చూడలేకపోతున్నాం, ఇక్కడ బాగుంది, నిర్మలమైన నీరు వచ్చింది అని మీరు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యారో అక్కడ వచ్చింది తంట అంతా. సో ఇట్ ఈస్ అ నాన్ ఇంటర్ఫియరెన్స్ లుకింగ్ అన్నమాట. ఇంకోటి ఏంటో అన్నారు ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ సెడ్, బట్ కాంట్ రిమెంబర్ ఇట్. సార్ సారీ, గో హెడ్. చెప్పండి. ఇదే థాట్స్ వచ్చినప్పుడు మనకి ఇంకా ఏమి ఇంటర్ఫియర్ అనేది లేదు. ఇది కూడా చూస్తుంది కూడా థాటే. చూస్తున్నది ఏంటి? థాట్ తో చూడడం లేదు మీరు దాన్ని. నేను ఇంటర్ఫియర్ అవ్వటం లేదు అని అనుకోని థాట్ చూస్తే అది చూడటం కాదు. మీరు చూస్తున్నది ఏంటి? మీరు అక్కడ ఏం జరుగుతుంది చూస్తున్నారు. మీకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అక్కడ చూస్తున్నది ఏంటి? మెమరీ కాదు, రికార్డింగ్ అంటే మీ కండిషనింగ్ కాదు, లేదా అంటే మీకున్న ఇమేజెస్ కాదు, ఏవి కాదు. జస్ట్
you are looking at it anew. కొత్తగా మీరు చూస్తున్నారు కానీ. సో ఇది ప్రెజెంట్ లో జరుగుతున్నది. సో ది ఓల్డ్ విచ్ ఈస్ యూ విత్ ఆల్ యువర్ మెమరీస్ అండ్ ఇమేజెస్ ఈస్ నాట్ ఇంటర్ఫీరింగ్ విత్ ద ప్రెజెంట్. So this is the present moment. ప్రెజెంట్ మూమెంట్, యు ఆర్ విత్ ది ప్రెజెంట్ దే. Okay. సో ప్రెజెంట్ ఇప్పుడు ఏంటవుతుంది, ఇట్ ఈస్ కంటామినేటెడ్ విత్ ది పాస్ట్ ఆర్ ఫ్యూచర్. మన ప్రెజెంట్ లో ప్రెజెంట్ ఉందా ఎప్పుడైనా? ఐదర్ పాస్ట్ వస్తుంది ప్రెజెంట్ లోకి, ఆ ప్రెజెంట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. సో ది ప్రెజెంట్ ఈస్ లోడెడ్ విత్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో ఇట్ ఇస్ నాట్ ఎవర్ ఎంప్టీ. సో హియర్ ఏం జరుగుతుంది ఇక్కడ, కేవలం ప్రెజెంట్ లో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూస్తుంది ఇక్కడ. అలా చూడటం జరుగుతుంది అవేర్నెస్ లో. అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పాస్ట్ నార్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అది రెండు లేవు అన్నమాట. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నేను క్రితం అడిగిన క్వశ్చన్ కి కంటిన్యూషన్ సార్. సారీ అంటే మళ్ళీ బేసిక్స్ అడుగుతున్నాను. సారీ సార్, చెప్పండి. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓకే, మనసు బాడీ బాగా టైర్డ్ అయిపోయి డీప్ స్లీప్ లోకి వెళ్తాయి. అప్పుడేమో ఇంకేమీ తెలియదు. కాకపోతే సైలెన్స్ తనకు తాను అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అది డీప్ స్లీప్ కి అతీతం, అది ఆ స్టేట్. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే అసలు మనస్సుకి ఆ సైలెన్స్ కి రెండు డిఫరెంటా సార్? అవి థాట్స్ లేకపోతే మనస్సు సైలెన్సే కదా సార్? అది థాట్స్ లేనప్పుడు ఉండేటువంటిది సైలెన్స్. దట్ ఈస్ సైలెన్స్. అప్పుడు డీప్ స్లీప్ లో మరి మైండ్ బాడీ తన ఎరుకను కోల్పోతాయి, కంప్లీట్ గా రెస్ట్ లో ఉంటాయి అన్నప్పుడు అప్పుడు మైండ్ సైలెన్స్ వేరే అన్నట్టుగా వస్తున్నది కదా సార్? అది డీప్ స్లీప్ లోనా? డీప్ స్లీప్ లో మైండ్ కూడా సైలెంట్ అయింది, బాడీ కూడా సైలెంట్ అయింది, బ్రెయిన్ కూడా సైలెంట్ అయింది. బట్ దేర్ ఈస్ నో అవేర్నెస్ దేర్. You are not aware of that silence. That silence is not aware of itself. అది ఎలాగ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అయితే సైలెన్స్ కి మైండ్ కి రెండు డిఫరెన్స్ ఉందండి? సైలెన్స్ అంటే ఏంటంటే మనస్సు తన తాలూకా అన్ని కండిషనింగ్స్ తోటి, అంత పాస్ట్ నాలెడ్జ్ తోటి, తర్వాత అన్ని ఇమేజెస్ తోటి, తనకు తెలిసిన ప్రపంచం అంతటితోటి ఆగిన క్షణం. ఓకే, సైలెన్స్. అప్పుడు అది మైండ్ లో ఇవన్నీ లేనప్పుడు కూడా అది సైలెన్సే కదా సార్? అది సైలెన్సే. బట్ ఈ గాఢ నిద్రలో దట్ అవేర్నెస్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు సైలెన్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ బిట్వీన్ టూ నాయిసెస్ ఆర్ టూ డిస్టర్బెన్సెస్, బిట్వీన్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. లేకపోతే మైండ్ కొంతసేపు అలిసిపోయిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు వచ్చిన సైలెన్స్, తర్వాత వచ్చినటువంటి శబ్దానికి మధ్యన ఉన్న సైలెన్స్ కాదు అది. ఈ సైలెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జెటిక్ సైలెన్స్ which has throbbing energy in it, and it is fully awakened state. And that in that awakened state you are in that energetic state which is flowing through you. ప్రతి అణువులోని బాడీలో అది ఫీల్ అవుతున్నారు అనమాట, దట్ సైలెన్స్. సో బట్ దేర్ ఈస్ అన్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ దట్ సైలెన్స్, బట్ నాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సైలెన్స్. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ సైలెన్స్ at that moment. So that is entirely different from this silence of Shushupti. I do not know whether I could explain it very clearly or not. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది నేను అంటే చిన్న బేసిక్స్ అర్థం అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ మైండ్ కి అవేర్నెస్ కి డిఫరెన్స్ ఉందా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆ మైండ్ తను
ఉండండి, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఓకే ఓకే సారీ. ఎందుకంటే ఇప్పుడు మీనా కుమార్ అడిగిన 3 క్వశ్చన్స్ చాలా మంచి ప్రశ్నలు అడిగారు. అయితే ఒక క్వశ్చనే నాకు గుర్తుంది, మిగతా 2 ఆఫ్ అయిపోయాయి. బహుశా ఆమె కూడా గుర్తులేవేమో తెలియదు నాకు. సో అయితే అందుకని డోంట్ పుట్ 3 or 4 క్వశ్చన్స్ కంటిన్యూస్లీ ప్లీజ్. ఓకే సార్. సో ది ఫస్ట్ క్వశ్చన్ వాట్, ప్లీజ్ కమ్. మైండ్ కి అవేర్నెస్ కి డిఫరెన్స్ ఉందా అండి? మైండ్ కి అవేర్నెస్ కి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మైండ్ విచ్ వి కాల్ as మైండ్ ఎలాగంటే with its past knowledge, with its memories, with its experiences, with its images, with its conditioning, it is always belong to the field of known. So awareness is not the field of known. It is entirely different. So awareness is nothing to do with the mind. It is not of the mind. ఓకే సార్. అయితే అవేర్నెస్ కి సైలెన్స్ కి డిఫరెన్స్ ఉందండి? Awareness ki silence ki. So when there is awareness, automatically awareness means the passive awareness or the choiceless awareness. When you are aware completely, in that very awareness there is silence. Otherwise you cannot see the movement of thought if there is no silence. So awareness has its own silence. It is silence, and the silence, in that silence we are watching, and in that watching there is silence, and also in the watching going on also there is silence. And a silence is beginning, in the middle, also at the end, and then it begins. So silence is everywhere in the awareness. ఓకే సార్, ఎక్సలెంట్. మరి ఎందుకు డీప్ స్లీప్ లో ఆ సైలెన్స్ తెలియట్లేదండి, అవేర్నెస్ తెలియట్లేదండి? అది ఏమవుతుంది సార్? అది డీప్ స్లీప్ లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ అవేర్నెస్, ఇట్ ఈస్ నాట్ అవేర్నెస్ స్లీప్. అదేంటవుతుంది, బాడీ మైండ్ అలసిపోయి వచ్చిన ఒక తమో గుణములో వచ్చిన ఒక సుషుప్తి అన్నమాట. ఇట్ హ్యాస్ ది క్వాలిటీ ఆఫ్ తమో గుణ. తమో గుణ మీన్స్ ఇన్యాక్టివ్ స్టేట్. సో అర్థమైందా? సో దాంట్లో వచ్చినటువంటి ఒక గాఢ నిద్ర, అలిసిపోయి పడుకుంటాం కదా, దట్స్ నాట్ అన్ యాక్టివ్ అవేర్నెస్ స్టేట్. సో ఇట్ కమ్స్ దేర్ because the body and the mind wants order. So without order it cannot function. It wants to rejuvenate itself. So in the nature of creation it is happened like that. Otherwise if it is not there, అంటే భగవంతుడు ఇచ్చిన ఒక వరము నిద్ర అని కూడా మనం చాలాసార్లు కొంతమంది చెప్పితే విన్నాం. సో ఆ వరం అది లేక ఎంతమంది ఈరోజు పిచ్చిగా ఉన్నారు, నిద్ర మాత్రలు మింగుతున్నారు, డ్రింక్కి అలవాటు పడ్డారు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, గాఢమైన నిద్ర మాత్రలు ఇచ్చి మైండ్ డల్ చేసి పారేస్తాయి, అలాంటివి తింటున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకంటే ఆ రెస్ట్ఫుల్నెస్ లేకపోతే మైండ్ ఫంక్షన్ చేయలేదు. సో టు ఫంక్షన్ ఇట్ బ్రింగ్స్ naturally the mind brings, the brain brings, the body brings that sushupti state. It goes naturally. ఇప్పుడు మనం అలిసిపోయి తిరిగిపోయిన తర్వాత అప్పుడు కూర్చోవాలి అనిపిస్తుంది. ఎందుకు కూర్చోవాలి అనిపిస్తుంది? సహజంగా బాడీకి అనిపిస్తుంది. ఎవరు చెప్పరు నువ్వు కూర్చోవాలి, కానీ మీరు సడన్ గా కూర్చుంటారు. కొంతసేపు నీరసంగా ఉంటుంది, నువ్వు పడుకోవాలి అనిపిస్తుంది. ఎవరు చెప్తారు? సో అలసట చెప్తుంది పడుకోవాలి అని. సో అలాగా బాడీ అలిసిపోయిన తర్వాత అది న్యాచురల్లీ ఇట్ కమ్స్ అన్నమాట. సో వాట్ కమ్స్ న్యాచురల్లీ as sleep, as this sushupti is not that awakened sleep. అయితే వేకింగ్ స్టేట్ లో నేను సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తానికి డీప్ స్లీప్ లో చేయనంటారా సార్? తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే సైలెన్స్ ని అక్కడ అవేర్నెస్ లో మీరు ఫీల్ అయ్యి ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్లోకి బ్రెయిన్ వచ్చిందంటే డీప్ స్లీప్ అప్పుడు ఏంటవుతుంది, డీప్ స్లీప్ కూడా అవేర్నెస్ లోకే వెళ్ళిపోతుంది. సో ది డీప్ స్లీప్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డీప్ అవేర్నెస్.
it becomes the part of it. You can't differentiate then. నేను అనేది కామన్ మ్యాన్ గురించి సార్. ఇప్పుడు సపోజ్ నాలాంటి కామన్ మ్యాన్ కి నేను వేకింగ్ స్టేట్ లో నేను ప్యాసివ్ అవేర్నెస్ ఆర్ సీయింగ్ లో నేను సైలెన్స్ ని ఫీల్ అవ్వగలను గిని, అదే నిద్రపోయినప్పుడు ఆ సైలెన్స్ నాకు ఎరుకుండట్లేదు కదా సార్. ఎందుకు ఎరుకుండటం లేదు అంటే, నేను సపోజ్ ఒక నార్మల్ లైఫ్ జీవిస్తున్నాను, మీరు వచ్చి చెప్పారు పాసివ్ అవేర్నెస్ లేదా అంటే అవేర్నెస్ లేకపోతే చాయిస్లెస్ అవేర్నెస్ ఇది అని చెప్పారు. మీరు మాటలు విన్నాను, పుస్తకాలు చదివాను, అన్ని తెలుసుకున్నాను. సో ఆర్డర్ తేవాలంటే బ్రెయిన్కి అవేర్నెస్ ముఖ్యమని తెలుసుకున్నాను. ఐఎమ్ సీయింగ్, వాచింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అకేషనల్లీ ఐఎమ్ గెటింగ్ దట్ రెస్ట్ఫుల్ స్టేట్. అంటే అక్కడ ఒక రకంగా నిశ్శబ్దం వస్తుంది. సో ఆ నిశ్శబ్దం అని దాన్ని ఎక్స్పీరియన్సింగ్ అవుతుంది. తర్వాత అది ఎక్స్పీరియన్స్ కింద మార్చుకొని దాన్ని కావాలని మళ్ళీ బ్రెయిన్ కోరుతుంది, అది వేరే విషయం. సో అయితే నేను ఎప్పటికప్పుడు ఈ అవేర్నెస్ లో ఉండటం లేదు. కొన్ని క్షణాలు ఎప్పుడో ఎక్కడో డైలీ లైఫ్ లో కొన్ని క్షణాలు అది జరిగి ఉండొచ్చును, కానీ డైలీ లైఫ్ అంతా కూడా నా కోరికలు, నా భయాలు, నా ఆందోళనలు, నా బాధ్యతలు, నా వ్యాపకాలు వీటితోటే నిండిపోయింది. కాబట్టి అక్కడక్కడ నేను అది పొందడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ లో అదేమో కంటిన్యూ అవ్వడానికి వీలు అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎందుకంటే ఏదైతే పగలు అంతా కూడా దేనిలో అయితే ఎక్కువగా ఉన్నామో అదే స్లీప్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ వర్కింగ్ అందుకే డ్రీమ్స్. అయితే ఆ గాఢ నిద్ర తెచ్చుకుంటేనే కానీ రిజువనేషన్ అవ్వదు కనుక బాడీ మైండ్ అందులోకి అది ఒక క్రియేషన్ తాలూకా ఒక ప్రభావం. అది మన బాడీ అలాగ తయారైంది, మన మైండ్ అలా తయారైంది. సో టు రిజువనేట్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ద డీప్ స్లీప్. అది ఆటోమేటిక్ గా వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో చదవగలుగుతుంది. సో ఆటోమేటిక్ గా అది వచ్చింది, కానీ మీరు యాక్చువల్ గా యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ స్లీప్, ఆ కండిషన్ ఆఫ్ ఆ డీప్ స్లీప్. మీరు లేచిన తర్వాత మీకు తెలుస్తుంది నేను ఎంతసేపు పడుకున్నాను, బట్ యు ఆర్ నాట్ అవేర్ డ్యూరింగ్ ద స్లీప్, డ్యూరింగ్ ద డీప్ స్లీప్. అప్పుడు అవేర్నెస్ ఎలాగో వీలవుతుంది? డైలీ లైఫ్ లో ప్రతి మూమెంట్ కి మనం ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ గాఢ నిద్రలో కూడా మనం ఎరుకతోనే ఉంటాం. ఓకే ఓకే సార్. ఓకే అండి సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. డీప్ స్లీప్ లో మైండ్ క్వైటన్ అవుతుందా లేదా అండి? డీప్ స్లీప్ లో క్వైటన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అంటే ఇంతవరకు కృష్ణాజీ ఫిలాసఫీ చదివి పెట్టితే అర్థమైంది ఏంటంటే, when the mind is quietened, then there is silence. అవును, ఆ క్వైటెడ్నెస్ కి ఈ క్వైటెడ్నెస్ కి వేరే డిఫరెన్స్ ఉంది వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఈ క్వైటెడ్నెస్ డీప్ స్లీప్ లో వచ్చిన క్వైటెడ్నెస్ మీరేమన్నారు? ఏమన్నారు కృష్ణమూర్తి గారు? క్వైటెడ్నెస్ when the mind is quietened, then there is silence. yes. అయితే ఆ క్వైటనింగ్ ఎందుకు తీసుకొస్తుంది? బాడీ మైండ్ అది అది ఏంటంటే అచేతనంగా, అంటే ఒక చేతనావస్థ లేకుండా, ఒక ఎరుక లేకుండా దాని మట్టుగా అదే క్వైటన్ అయింది. ఎందుకంటే కంపల్సరీ బాడీ అలిసిపోయిన తర్వాత కంపల్సరీ కూర్చోవాలి, కంపల్సరీ మంచం మీద ఒరిగిపోవాలి. అలాగా ఇది కూడా పనిచేసి చేసి క్వైటన్ అయింది అనమాట. అవక వీలు లేదు, ఎందుకంటే బాడీ మెకానిజం అది. అలా క్వైటన్ అయితే ఏంటవుతుంది? ఆ క్వైటెడ్నెస్ ఎవేకెంట్ క్వైటెడ్నెస్ కాదు, అందువల్ల అది నిలబడదు. మళ్ళీ డైలీ లైఫ్ లో లేవగానే ఏంటవుతుంది? మన మైండ్ యావిగేషన్స్ అన్ని లెగ్గానే అన్ని గుర్తుకొచ్చేస్తాయి. ఇప్పుడు ఇది వాళ్ళు ఇది చేయాలి, అది చేయాలి, సో ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఏం చేయాలి అని అప్పుడే ఆదుర్ద, ప్లానింగ్, గాబరా అన్ని స్టార్ట్ అయిపోతాయి కదా. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ సార్, అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఆ క్వైటెన్స్ మనం లేచిన వెంటనే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ నాయిస్ స్టార్ట్ అయిపోతుంది. రైట్ సార్. ఇక్కడ ఈ థాట్ ఎప్పుడైతే లేదో మైండ్ థాటే కదా అక్కడ నాయిస్ క్రియేట్ చేస్తుంది. థాట్ లేకుండా మైండ్ ఎప్పుడైతే క్వైటన్ అయ్యిందో అక్కడికి నాయిస్ లేదు. వేర్ దేర్ ఇస్ నో నాయిస్, దేర్ ఇస్ సైలెన్స్.
అది డీప్ స్లీప్ అవ్వచ్చు, అవేకనింగ్ కూడా అవ్వచ్చు కదా. What is the quality of silence in Of deep sleep and in the awakened state? That you have to question. What is the quality of mind there? The quality of the mind has vast difference of two worlds. ఇది సైలెన్స్ అనొచ్చు, అది సైలెన్స్ అనొచ్చు. కానీ ఈ సైలెన్స్ లో అవేర్నెస్ లేదు. Silence is not aware of itself. But in that silence which is in awareness, the silence is aware of itself. And it is an experiencing of that silence. And deep sleep తర్వాత మీకు తెలుస్తుంది ఏమని, అయ్యో నేను ఇన్ని గంటలు సమయం అంటే రాత్రి అయిందా పగలైందా ఇన్ని గంటలు పడుకున్నానా అని టైం సెన్స్ పోతే అన్ని థాట్ ఏది బాడీ ఏది గుర్తుండదు. సో ఆశ్చర్యపోతారు. సో అంటే ఏంటైంది అక్కడ, మీకు ఏం జరిగిందో తెలియదు అక్కడ. కానీ ఈ సైలెన్స్ ఏం చెప్తుంది, మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇప్పుడు తెలియడం అంటే సెల్ఫ్ కి కానీ థాట్ కి కానీ తెలియదు కదా. సైలెన్స్ లో ఏం జరిగింది ఖచ్చితంగా తెలియదు. తెలిస్తే అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అవును, ఖచ్చితంగా తెలియదు. అందుకనే ఇప్పుడు ఆ డీప్ స్లీప్ లో మైండ్ క్వైటన్ అయ్యింది అంటే అక్కడ సైలెన్స్ ఉంది అన్న విషయం తెలియదు కదా. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు థాట్ వచ్చినప్పుడు తెలియదు. అసలు తెలిస్తే మళ్ళీ మీరు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. సార్ వెంకటేశ్వర గారు, గాఢ నిద్ర లేదా ఈ సుషుప్త చేతనావస్థ అంటే ఇట్ ఈస్ నాట్ absence ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ absenceness. ఎక్స్పీరియన్స్ లేదు అనేది కాదు, అసలు అది సైలెన్స్ కాదు. అసలు అది మళ్ళీ అది కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. ఆ సైలెన్స్ వేరు, ఈ సైలెన్స్ వేరు అని మాట్లాడుకోవడం వల్ల అసలు అది సైలెన్సే కాదు. అవేర్నెస్ ఒక్కటే సైలెన్స్ అంటే. ఇట్ ఈస్ నాట్ absence ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ absenceness. అవును, రాజు గారు చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి. May I say something here? Yes. Yeah. So, sir, ఇక్కడ నేను పర్సనల్ గా చూసింది ఏంటంటే, పడుకుంటున్నప్పుడు లెట్ us say ఇప్పుడు నేను వేక్ఫుల్ స్టేట్ లో ఉన్నాను, అలాగా పడుకుంటున్నాను అంటే జారుతున్నాను అన్నమాట. వాట్ వి కాల్ స్లీప్ ఇన్ ట్రాన్సిషన్. యా, అంటే ఇటు పక్క నుంచి ట్రాన్సిషన్, అవతల పక్క నుంచి చెప్పుకుంటే అది ట్రాన్సిషన్ కాదు. అది జారుకుంటున్నప్పుడు అక్కడ మైండ్ అనేది జారుకోవట్లేదు, ఏదో జారుకుంటున్నది అక్కడ. అంటే అది ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే వీడియోలో ఎలా కృష్ణమూర్తి గారు చెప్పారో అది అలాగ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, what we are discussing about is absolutely true. The organism is completely taking rest, whereas something is aware that the organism is taking rest anamata. Okay, and I can also say that something there is in sync with the entire creation. Okay, something is there in sync anamata, కలిసిపోతున్నది అనమాట. ఓకే, దేంతోనో కలిసిపోతున్నది. ఆ దేంతోనో ఏంటి అని అంటే దాన్ని అంటే పదాల్లో పెట్టాలి అని అంటే ఐ కెన్ పుట్ ఇట్ లైక్ ఇట్ మే బి క్రియేషన్, వాట్ ఎవర్, ఐ డోంట్ నో. సో ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఉంది. చిన్న శబ్దాలు అంటే నేను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి దానికి ఇంకొక కింద అపార్ట్మెంట్ లో కూడా చిన్న స్లైటెస్ట్ ఆర్ మైన్యూటెస్ట్ ఆఫ్ సౌండ్స్ ఆల్సో ఈస్ గెటింగ్ ఇన్ టు ది అవేర్నెస్ అనమాట. Okay, or if the door is opened from the other room or the other room, anything, entirely it is coming into there. Not that I want to catch that. There is no catching there. Okay, so but it is coming into the experience anamata. Alaga chestu automatically meer cheppinatte normal ga entante aa state anedi whatever you might want to call it, a state avanivandi eda avanivandi, words are not important. ఆర్గానిజం అనేది వెంటనే లేచిపోయింది. అంటే నార్మల్ గా లెట్ us say for example if I get up at 6 o'clock in the morning, that particular day what is happening, suddenly it is getting up at 4 or 3:30 and it says everything is enough, you don't have to sleep anymore.
you're fine. ఓకే, తర్వాత అంటే అదే క్రియేషన్ ఎర్లీ మార్నింగ్ అంటే బాల్కనీ నుంచి చూస్తున్నప్పుడు కూడా ఆ సింక్రనిసిటీ ఏదైతే ఉందో అంటే అదంతా కూడా తెలుస్తున్నది అనమాట. దాన్ని మళ్ళీ నేను పదాల్లో పెట్టాలి అని అంటే మేబీ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ దట్ ఐఎమ్ నాట్ ద బాడీ. ఓకే, ఐఎమ్ నాట్ ద బాడీ అండ్ అంటే అలాగ ఉంటున్నది అంతే. ఇందాక లాస్ట్ టైం అంటే అక్కడ మళ్ళీ సైమల్టేనియస్ గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. సిమిలర్లీ ఇంకొక ఫ్యూ టైమ్స్ ఏమైంది అంటే సమ్ టైమ్స్ ఐ గాట్ అఫ్రేడ్ ఆల్సో. ఓకే, సో ఆ స్టేట్ లో ఉంటున్నప్పుడు ఏదైనా శబ్దాలు వచ్చినా ఏదొచ్చినా ఎంతసేపు ఈ బాధ, నేను ఈ అలర్ట్నెస్ లో ఉండాలి, నాకు నచ్చట్లేదు, ఇక్కడ నేను ఉండాలని అనుకోవట్లేదు, అండ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ సేయింగ్ అనమాట. దట్ ఈస్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ మైండ్. అక్కడ ఫియర్ అనేది కూడా వచ్చేస్తున్నది. అమ్మో నాకు ఏదో జరిగిపోతున్నదేమో, నువ్వు జాగ్రత్తగా అంటే పడుకుని పో, నువ్వు లేదా అంటే నువ్వు ఫినిష్ అయిపోతావు. ఆల్ ది సైకలాజికల్ గేమ్ అనమాట. సో బోత్ ద స్టేట్స్ సార్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హావ్ గాన్ త్రూ? Yes. So as far as I understand, ఇక్కడ అవేర్నెస్, ఫుల్లీ అవేర్నెస్ అనేది ఎప్పుడైతే నిద్రలోనికి వెళ్తే జారుతుండేటప్పుడు కానీ, ముందు కానీ, పడుకున్న వెంటనే కానీ ఏదైనా ఒక అవేర్నెస్ అనేది ఫుల్గా ఉందో అప్పుడు మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, ద బాడీ ఈజ్ ఫుల్లీ ఎనర్జెటిక్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఫుల్లీ ఎనర్జెటిక్ విత్ సైలెన్స్. సో ఆ సైలెన్స్లో you are established in that silence, and there is a watchfulness, a wakeness, and you are watching ఆ టైంలో. జరుగుతూ ఉండగా ఏమవుతుంది, అక్కడ మీరు ఇందా చెప్పినట్టు అక్కడ తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకో 4 గంటలకో మరి ఇంకా స్లీప్ అవసరం లేదు అనేటువంటి ఒక స్థితిలో మేల్కొని ఉండొచ్చు. అయితే బాడీ మేల్కున్న స్లీప్ అక్కర్లేకపోయినా ఇంకా అది ఎవేక్ అండ్ స్లీప్ఫుల్ స్టేట్లోనే ఉంటుంది. అంటే పూర్తిగా రెస్ట్లో ఉంటుంది, అయితే పూర్తి అవేర్నెస్లో ఉంటుంది. అప్పుడు మీకు ఏంటంటే మనం నిజంగా ఏంటంటేనండి, స్లీప్ అని వేక్ఫుల్ స్టేట్ అని ఒక డిఫరెన్స్ ఏదైతే పెట్టుకున్నామో యాక్చువల్గా ఆ డిఫరెన్స్ లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా అవేర్నెస్ అనేది టోటల్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ దేర్ కంటిన్యూస్లీ. అక్కడ స్లీప్ అనే వేక్ఫుల్నెస్ అనే డిఫరెన్స్ ఎందుకు ఉంది? లేదు, అక్కడ మైండ్ క్రియేట్ చేస్తుంది. అయితే భయం ఎందుకు వస్తుంది అంటే, సో భయం అనేది న్యాచురల్గా ఒక లోన్లీనెస్ నుంచి పోతుంది. సో అది మనకి ఏదో ఒక దాని మీద ఆధారం కావాలి. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఏదో ఒక దాని మీద ఆధారం కావాలి, ఏదో ఒక దానితో అటాచ్మెంట్ కావాలి, ఏదో ఒక దానితో సపోర్ట్ కావాలి. సో ఇక్కడ సపోర్ట్ లేదు, ఆధారం లేదు, అటాచ్మెంట్ లేదు. సో ఆ స్థితి మైండ్కి తెలియదు. ఇది ఉన్న స్థితినే తెలుసు దానికి, ఈ స్థితి మైండ్కి తెలియదు. అందుకని అది వెంటనే ఆ మైండ్ ఏం చేస్తుందంటే గాబరా పడి భయపడుతుంది. అంటే ఇమీడియట్లీ ఇట్ వాంట్స్ టు హ్యావ్ ఎ సపోర్ట్. ఇటు ఏదో ఒక ఆలంబనం కావాలి, ఆలంబనం కావాలి. సో ఆలంబనం లేని ఆ స్థితిలో అది ఉంటే ఇట్ ఫీల్స్ ఇన్సెక్యూరిటీ. అందుకని అక్కడ మైండ్ వచ్చినప్పుడు ఈ లోన్లీనెస్ ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది, ఆలంబనం అవసరం యొక్క పరిస్థితి ఉంది, అందుకే ఫియర్ ఉంది. సో కాబట్టి ఆ టైం ఇది మళ్ళీ ఆ స్థితి నుంచి మైండ్లోకి వెళ్ళిపోయింది అనమాట మనసు అక్కడ. సో అక్కడ మనం ఎప్పుడైతే మళ్ళీ చూసామో, క్లియర్గా చూసామో, when you understand that what is the situation, then again the situation finished అనమాట. ఓకే, దట్స్ ఆల్.
సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే చెక్ చేసినప్పుడు బిలో నార్మల్ హార్ట్ రేట్స్, ఓకే, హార్ట్ బీట్, ఓకే, అంటే మార్నింగ్ టైమ్స్ కూడా అంటే 60 అన్నమాట పల్స్ రేటు, 60 అంటే స్లీప్ఫుల్ స్టేట్ లో కూడా ర్యాండమ్ గా చెక్ చేస్తే 55, 50, ఓకే, హార్ట్ రేట్ అంటే పర్ఫెక్ట్ ఈజ్. ప్రెషర్ చూస్తే 100/60, ఓకే. అంటే తర్వాత నేను గూగుల్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే 100/60 అనేది ఏంటంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డ్రాపింగ్ బిలో 90 అండ్ బిలో 60, దట్స్ వెన్ దెర్ ఈస్ అన్ ఇష్యూ అని. అంటే సిస్టమ్ కూడా సైంటిఫికల్లీ నేను ఇది చెక్ చేస్తున్నాను, నాట్ ఓన్లీ బై అంటే కేస్ థియరీ, అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ ఆన్ ద ట్రాక్ అని. ఇప్పుడు సతీష్ గారు మరొక విషయం అనిపిస్తుంది నాకు చెప్పాలని. చెప్పండి సార్. ఇప్పుడు there are some yoga practices, hatha yoga and other practices. You can bring down the pulse, heart rate, and you can put the mind in restful state. Okay. I think this restful state is the stupidity activity of the mind. Stupidity, a stupid activity of the mind. Okay. ఎందుకంటే again in that restful state, after the restful state, it become again stupid. So ఈ రెస్ట్ఫుల్నెస్ స్టేట్ ని మనం సాధించే ప్రక్రియ ఉంది కదా, అది కూడా స్టూపిడే. ఎందుకంటే అది ఆ ప్రక్రియలో మనము అదే దట్ మీన్స్ we go on through many sadhanas at beginning లో అనుకోండి, మనకి ఇంకా కృష్ణమూర్తి తెలియలేదు, సో వెళ్ళాం, సాధన చేసాం, శ్వాస మీద ఏదో పెట్టాం, తర్వాత మరి ఏదో యోగా ప్రాక్టీస్, లేకపోతే కుండలిని, లేదా అంటే హఠ యోగా, లేకపోతే మరొక యోగా ఏదో చేసాం. సో బాడీ రెస్ట్ఫుల్ స్టేట్లోకి తీసుకురావడం మనకు తెలుసు. కానీ అటాచ్మెంట్, ఫియర్, కాన్ఫ్లిక్ట్ జీవితంలో పోయాయా? ఆర్ వి నాట్ అటాచ్డ్ విత్ అవర్ బాడీస్? ఆర్ వి ఫ్రీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్? ఆర్ వి ఫ్రీ ఆఫ్ ఫియర్? అందుకే ఆ ఫియరే మళ్ళీ మెడికేషన్ స్టేట్ లో కూడా మళ్ళీ వచ్చి కొడుతుంది. ఎందుకు? ఫియర్ ఈస్ నాట్ కంప్లీట్లీ సీన్. ఐ మే హ్యావ్ ఎ వండర్ఫుల్ స్టేట్స్, బట్ సో వాట్? నాకు మంచి గొప్ప స్థితిలో ఉండొచ్చు, కానీ అయితే ఏంటి? ఎందుకంటే మైండ్ ఇంకా ఫ్రీడమ్ పొందలేదు, ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ కండిషనింగ్స్. సో అందుకని ఈ ఏవైతే ఉన్నాయో ఫియర్ కానీ ఏవైనా అపరిష్కృతంగా ఉన్నవి మెడిటేషన్ ఉండే స్టేట్ లోపలికి వచ్చేసి మళ్ళీ తీసుకొచ్చి బయటపడేస్తాయి ఉన్నవి అక్కడ. సో ది మెడిటేటర్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ మెడిటేషన్, వాట్ కృష్ణమూర్తి సేస్. సో ద మెడిటేటర్ మస్ట్ బి ఫినిష్డ్, then we have meditation, I think. రాజశేఖర్ గారు, చిన్న డౌట్ అండి. డౌట్ కాదు, ఇందాక మీరు చెప్పారు కదా, ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ఆప్షన్స్, అదేనా మీరు చెప్పారండి? రాజశేఖర్ గారు. Yes, sir. It is not absence of experience, sir. It is actually experience of absence. Experience of absence. ఇంకోటి చెప్పారు, absence of simply waking state, dreaming state, and your voice clear గా మ్యూట్ లో ఉన్నారు. రైట్. చెప్పండి. ఈ మూడు స్టేట్స్ బిలాంగ్స్ టు మీ సెంటరే సార్. దే ఆర్ ద స్టేట్స్ ఆఫ్ మైండ్. ఒకసారి రిపీట్ చేసి, సో ఇంకా దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా దట్స్ అ పార్ట్ ఆఫ్ ది కంటెంట్. కంటెంట్ వల్లే ఉన్న స్టేట్స్ అవి. మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు కదా, అది నాకు అర్థం కావాలి కదా. అర్థం కాకపోతే స్టేట్మెంట్ కి వాల్యూ లేదు కదా.
లెట్ మీ స్టే విత్ దట్ క్వశ్చన్. మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలే. మీరు ఏదో స్టేట్మెంట్ చెప్తే కాదు కదా, దానికి దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ టు ది స్టేట్మెంట్. ఏ విధంగా అయితే వేకింగ్ స్టేట్ లో డ్రీమింగ్ స్టేట్ లో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, ఓకే, ఆ విధంగానే గాఢ నిద్రలో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంది. రైట్. అందుకని ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ సెంటరే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ నాట్ బియాండ్ కంటెంట్, ఇట్ ఈస్ నాట్ బియాండ్ మైండ్. సో అవేర్నెస్ ఆర్ ఎరుక ఆర్ మనం తురియం అని కూడా అంటున్నాం. ఇట్ సీస్ ఆల్ 3 స్టేట్స్ ఆల్ ద టైమ్. సో అక్కడ సైలెన్స్ ఉంటుంది, కానీ గాఢ నిద్ర అనేది నాకు యాబ్సెన్స్నెస్ యొక్క ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఏం జరగట్లా, నాకు అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఆఫ్ యాబ్సెన్స్నెస్. Only it happens after waking. మీకు తెలియసి ఉన్న తర్వాత మీకు అది తెలుస్తూ ఉంది ఆటోమేటిక్ గా. అక్కడ ఆ స్థితిలో కూడా there is an absence of experience, as he said. Lot of confusion. Okay, leave it. సార్ Ah. వచ్చేస్తా. Mhm. సార్ ఇంకొకటి మీరు అన్నారు కదా, వేకింగ్ అండ్ డ్రీమింగ్ స్టేట్ ఇవన్నిట్లో కాకుండా ఉన్నది ఒక్కటే అవేర్నెస్ అన్నారు కదా, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అవేర్నెస్ ఉందనుకోండి, ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ ఈస్ టోటల్లీ దేర్. అప్పుడు ఆ స్థితిలో స్లీప్ కి వేకింగ్ కి అనేటువంటి ఒక డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆ వేకింగ్ స్టేట్ లో ఉన్న అవేర్నెస్, మీరు పడుకున్నా ఆ అవేర్నెస్, లేచినా ఆ అవేర్నెస్. సో ఉన్నది మీరు ఎక్కడ ఉన్నా, మంచం మీద ఉన్నా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, నడిచినా, పని చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, ఉన్న స్టేట్ ఒకటే జరుగుతుంది. దట్ ఈస్ అవేర్నెస్. సో అవేర్నెస్ అనేది జరుగుతుంది, కానీ ఇది పలానా దగ్గర ఉంది, పలానా దగ్గర లేదు అని చెప్పలేమన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఏమవుతుందంటే మనకి పగలు కొన్ని విషయాల్లో మూమెంట్ అవేర్నెస్ ఉండొచ్చు, రాత్రి పడుకున్నప్పుడు అవేర్నెస్ లేకపోవచ్చు. సో లేదా అంటే కొన్ని సందర్భాల్లో పగలు కూడా అవేర్నెస్ లేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ ఉండొచ్చు. సో ఆ అవేర్నెస్ లేకపోవడం, ఉండడం, ఇటువంటివి ఉన్నప్పుడు ఈ సమయంలో నాకు అవేర్నెస్ లేదు, నేను నిద్రపోయాను, ఈ సమయంలో నేను ఎరుకుతూ ఉన్నాను, ఈ సమయంలో ఏది పట్టించుకోలేదు, ఇలాగ రకరకాలుగా మాట్లాడచ్చు మనం. సో దేర్ ఆర్ డిఫరెన్సెస్. సో ఇఫ్ దేర్ ఈస్ ఎ కంటిన్యూస్ మూమెంట్ టు మూమెంట్, ఇఫ్ యు ఆర్ అవేర్, every moment if you are aware, so then that awareness is the state of your living. There is life in it. So then you are living with death, as I call it, as Krishnamurti calls it. So ఎప్పటికప్పుడే మరణాన్ని పొందుతున్న ఒక జీవితం అన్నమాట. So every time it is creation, it is entering into the new thing. So old is dead. So our life అన్నమాట. So living that life, so that life itself. So you are one with that life, which is creation. థ్యాంక్ యూ సార్. Welcome. సార్ అయితే అంటే వన్ క్వశ్చన్ ఐ హ్యావ్. ఆర్డర్ అంటున్నారు కదా, ఇప్పుడు అంటే ఆర్డర్ లో కే హిమ్సెల్ఫ్ has did yoga for 2 hours and he used to do long walks also. Yeah. సో అంటే వాట్ ఈస్ అంటే తను అనింది ఏంటంటే we should not make it a religion, blah blah blah, all that which we are not doing anyways. So ఏంటి అంటే వాట్ ఈస్ ద రైట్ యాక్షన్? యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా ఈ ఆర్డర్ రావడానికి ఎంత ప్రాముఖ్యత అనేది అంటే హౌ సిగ్నిఫికెంట్ రోల్ డస్ ఇట్ ప్లే అనేది క్వశ్చన్. డెఫినెట్లీ దర్ ఇస్ ఎ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ది బాడీ, ది మైండ్ అండ్ ద హార్ట్ మస్ట్ గో టుగెదర్ అంటారు కదా.
అంటే మూడు కూడా హార్మనీ ఉండాలన్నారు కదా. సో అన్లెస్ యూ పుట్ బాడీ విత్ రైట్ డైట్, రైట్ స్లీప్, రైట్ ఎక్సర్సైజ్, ఈ మూడు లేకుండా ఉంటే బాడీ ఎలాగ సహకరిస్తుంది మైండ్? ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ సైకోసోమాటిక్. సో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది బాడీ విల్ ఎఫెక్ట్ ద మైండ్ అండ్ ద మైండ్ ఎఫెక్ట్స్ ద బాడీ. సో బాడీ హ్యాస్ మస్ట్ హ్యావ్ ద ఎక్సర్సైజ్. అందుకనే కృష్ణమూర్తి గారు అతని డైలీ లివింగ్లో ఎక్సర్సైజ్ని మానలేదు. యోగా చేసేవారు, వాక్ చేసేవారు, అన్నీ చేసేవారు. సో అదే టైంలో ఎరుకతో ఉండి మన ప్రకృతిని అంతా చూసేవారు అతను కంటిన్యూస్గా. ఆ టైంలో కూడా, వాకింగ్ టైంలో కూడా ఆయన ఎరుక అనే స్థితిలోనే ఉండేవారు. సో కాబట్టి అక్కడ ఏంటవుతుంది, హార్ట్ కూడా పనిచేస్తుంది ఆ టైంలో. బికాస్ సమ్ టైమ్స్ హీ వీప్స్ ఫర్ ది వరల్డ్, వీప్స్ ఫర్ హ్యుమానిటీ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆల్ పీపుల్ అని ఒకసారి గద్గద స్వరంతో కూడా మాట్లాడతారు. సో ఇక్కడ బాడీ, మైండ్, హార్ట్ ఒక రకంగా సింక్రనైజ్ అయ్యేది ఒకదానితో ఒకటి. సో దట్ ఈస్ ఎ టోటల్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. సో దాన్ని ఏమంటారు ఆయన, ఇండివిజువల్ అనే మాట వాడారు. మళ్ళీ ఆ మాటకు అర్థం ఇన్కేపబుల్ ఆఫ్ డివిజన్ అంటారు. అంతే కదా. సో ఆ డివిజన్ లేదు అక్కడ. నా బాడీ ఇది, నా మైండ్ ఇది, నా హార్ట్ ఇది, నా కండిషనింగ్స్ ఇది, నా ఇష్టాలు ఇది అనే డివిజన్స్ లేవు అక్కడ. సో దట్ ఇండివిజువల్ ఈజ్ ఏ హోల్ బీయింగ్ అన్నమాట. దేర్ ఇస్ నో బికమింగ్ ఇన్ హిమ్. సో the whole mind, body and the heart and everything function together every minute. ఓకే. అయితే ఇప్పుడు పర్సనల్ లెవెల్లో నేను లెటస్ సే ఒక 1 hour వరకు వాకింగ్ చేస్తాను, రన్నింగ్ వాట్ ఎవర్, ఒక 1.5 hour యోగా చేస్తాను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ ఎనీ రిలీజన్ ఆర్ ఎనీథింగ్ ఎస్ సచ్. Yes. So that is enough antara? Yes, it is enough. Okay. So there is a care for the body. Yes, that care is not a practice or obeying some religion or some practice and all that. You are taking care of your body, but you are not attached to something. Okay. Namaste, Thank sir. you, sir. నమస్తే సార్. నమస్తే అండి, శ్రీధర్ బాబు. సార్, ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ డిస్కషన్లో కానీ గాఢ నిద్రలో సైలెన్స్ ఉంది. అది తనకు తానుగా అవేర్నెస్ అనేది దానికి లేదు, ఆ సైలెన్స్. అయితే మెలకువలో ఉన్నటువంటి సైలెన్స్ కు అవేర్నెస్ ఉంటుంది, అవేర్నెస్ ఉండే అవకాశాలు మెలకువలో. నాకు అనిపించింది ఏంటంటే, ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి సైలెన్స్ లో మ్యూటేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవకాశం లేదు, ఎప్పటికీ రాదు. అటువంటి అవేర్నెస్ లో మాత్రం మ్యూటేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. గాఢ నిద్రలో వచ్చిన సైలెన్స్ లో మ్యూటేషన్ జరగదు, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. గాఢ నిద్ర కూడా ఒక ఎక్స్పీరియన్సే. అయితే ఆ నిద్రలో ఏం జరుగుతున్నది తెలియదు మీకు. అది అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. కానీ వేరే complete awareness, total awareness with the whole body, mind and heart are completely attentive in that awareness. The silence, that silence is not experienced by you, but silence is experiencing itself. And in that silence, there is no conditioning,
no confusion, and it is a crystal clear perception. That silence is crystal clear perception. And in that perception, there is that silence. The clear perception, there is a silence is perceiving that. And so it sees the what is at what as what is. And there is an understanding. That's why with that understanding, there is a transformation. Not that you want transform into something, and then again it is a conflict. The what is and what should be. So there is no what should be there. There is only what is. So it is concerned with facts. The awareness is concerned with facts. So it sees everything. It don't deny it, anything. It don't deny. Neither it accept, or neither it want to run away from it or to suppress it. But it is only in a watchful state without any interference. So that watchful state is of silence. That awareness is silence. It is from the silence. It is of the silence. And it is silence. So this silence sees the what is as what is. And then the what is will transform into something else. So virtue is something which you do not gain through your mind or through your effort. So virtue happens there without you know it is a virtue. When you know it is love is a virtue, it is not love. Or humility is a virtue. Or something else is a virtue. So that ఎప్పుడైతే తెలిసిందో మనకి అది ఇది వర్చ్యూ అనేసి, అప్పుడు అది వర్చ్యూ కాకుండా పోతుంది. కాబట్టి వర్చ్యూ అనేది ఏంటి? కొత్తది. ఇట్ హ్యాస్ నో ఆపోజిట్. ద్వేషం నుంచి ద్వేషం ప్రేమ ఉండేటువంటి డిఫరెన్స్ కాదు. ద్వేషం అనేది ప్రేమ అనేది ఆపోజిట్స్ గా చూస్తాం. అలాగే భయానికి ధైర్యం ఆపోజిట్ గా చూస్తాం. వినయానికి గర్వం ఆపోజిట్ గా చూస్తాం. సో ఇక్కడ ఆపోజిట్ లేదు. కాబట్టి ఆ ప్రేమకి ద్వేషం తెలియదు, ఈ ధైర్యానికి భయం తెలియదు, ఈ గర్వానికి వినయం తెలియదు. సో గర్వం పోతే వినయం ఉంది, ద్వేషం పోతే ప్రేమ ఉంది, భయం పోతే ధైర్యం ఉంది. సో అది పూర్తిగా తన రూపాన్ని మారిపోతుంది అన్నమాట, రూపాంతరం చెందుతుంది రాదర్. సో ఇట్ హ్యాస్ నో ఎఫర్ట్ టు చేంజ్, దెర్ ఇస్ నో ఎఫర్ట్. సో ఓన్లీ సైలెన్స్ లో ఆ రకమైన స్థితి నెలకొని ఉంది. సార్ ఇప్పుడు యు ఆర్ మెన్షనింగ్ కదా, డ్యూరింగ్ ద డే వెన్ దెర్ ఇస్ ఆర్డర్, విచ్ అఫ్ కోర్స్ ఇస్ అబ్జర్వేషన్, నైట్ లో కూడా దే విల్ బి ఆర్డర్ అని చెప్తున్నారు. సో కెన్ ఐ సే దట్ ఐఎమ్ నథింగ్ బట్ అవేర్నెస్, ఆర్ మై బ్యాక్గ్రౌండ్ or the original I is that awareness, and this what is via sensations keeps on changing from moment to moment, and projects itself as something else, which is of course the I. So can I say, the question is, can I say that I'm nothing but silence or awareness or whatever you might want to call it? So what is changeable, and awareness is not changeable. Yeah, correct. Yes, sir. Yeah. So what is not changeable can see the changeable. Yes, but correct. the changeable cannot see the
changeless. So what is అనేది self downloaded కదా? ముందు ఇది అర్థం చేసుకోండి. The changeless, you are continue bombing the questions. Sorry. The changeless cannot see the changeable cannot see the changeless, but the changeless can see the changeable. Okay. Okay. Please go into it. Yes. Understood, sir. Right? Yeah. Right. Yes, got it. Then what? అదే అంటే వాట్ ఈస్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుందే కదా. If it is changeable అంటే. Yes. అదే మీరు, అదే నేను. Okay. Thank you, sir. Welcome, sir. So any more questions? It is 8:30 past 5. Want to sleep peacefully, sir. Pardon? Time. Want to? I want to sleep peacefully అంటున్నాను. Who wants to sleep peacefully? So if you want to sleep peacefully, you cannot. There is no peace there is no peace sleepfully. When there is a want, it cannot happen. So mind seeing the beauty of it, I want it. So I want to catch it, you want to grab it. So that is again the greediness of the mind. సరే, ఇంకోటి ఏంటంటే ఆవిడ చెప్పినప్పుడే అర్థం అవుతున్నది ఇక్కడ అంటే స్లీప్ అనేది లేదు అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ as స్లీప్, దెర్ ఇస్ ఓన్లీ అవేర్నెస్. Yes. Okay. Beautiful, sir. Beautiful. Thank you so much. Welcome, sir. Very nice, sir. I must thank you all. Everybody has a nice questions. Good. Meena Kumari garu, tarvata Vijay garu. చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు వర్చ్యూ అవుతుంది అని చెప్పారు కదా, అది అయ్యిందని ఎలా తెలుస్తుంది సార్? అయ్యిందని తెలియాలా? అంటే నేను అడుగుతున్నాను సార్. అంటే అది కాదు, ఇప్పుడు మీరు మీ పిల్లలతో అనుకోండి ఘర్షణ పడ్డారు ఇది వరకు, అంటే ఆయన ఏదో అన్నాడు, మీరేదో అన్నారు, భార్యాభర్తల మధ్య లేకపోతే తల్లిదండ్రుల మధ్య ఏదో జరిగింది. సో దేర్ ఈస్ ఎ రియాక్షన్ జరిగింది అన్నమాట. సో అది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, వాళ్ళు మీకు అర్థం అవుతున్నారు, మీరు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మీకేమో అర్థం అవుతుంది వాళ్ళ సంగతి, మీ మనసు కూడా మీకు అర్థమవుతుంది, వాళ్ళు అర్థమవుతున్నారు. సో ఒక గెస్చర్ మీ నుంచి వచ్చిన, ఒక మాట మీ నుంచి వచ్చిన, లేదా అంటే సైలెంట్గా మీరు ఉంటున్నా, అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా ఇఫ్ యు సీ విత్ అవేర్నెస్. సో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక యాక్షన్ వస్తుంది, రియాక్షన్ రావటం లేదు కదా. రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ది ఓల్డ్ మైండ్. ఇఫ్ దెర్ ఈస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ న్యూ ఫ్రమ్ యూ, దెన్ దట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్. ఎంతమంది మీరు రియాక్ట్ అయ్యేవాడు, ఇప్పుడు రియాక్షన్ ఆగింది, యాక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ ఇట్ నాట్ ద ట్రాన్స్ఫర్మేషన్? అండ్ సంబడి మస్ట్ come to you and say that you are transformed, or do you know that? ఇంతకు ముందు ప్రాబ్లం చేసిన ఏవి ప్రాబ్లం చెయ్యవు. అంటే ఇంతకు ముందు అని కూడా కాదు, కానీ ఏది ప్రాబ్లం చెయ్యదు. There are no problems in life. బట్ సార్ ఇంతకు ముందు సతీష్ సార్ చెప్పినట్టు నాకు కూడా ఒకటి, ఇప్పుడు ఏమంటారు, ఇలా నిద్రలో ఉన్నప్పుడు చూసినప్పుడు కానీ బాడీలో చాలా ఎనర్జెటిక్ గా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఆ ఎనర్జీని వేరే దాంట్లో పెట్టకపోకుండా ఉండేసరికి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా సార్. ఫుల్ బాడీ అది మైండ్ ఏంటంటే మైండ్ వాంట్స్ టు గివ్ డైరెక్షన్ టు దట్ ఎనర్జీ, డైరెక్షన్, యునో. సో ది ఐ ఉందనుకోండి, థాట్ ఈజ్ ఆల్సో ఎనర్జీ.
సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. ఎనర్జీ నుంచి బహిరంగంగా ఏది లేదు. అయితే ఇక్కడ ఒక ఎనర్జీ అనేది మీకు బాడీలో ఎక్స్పీరియన్సింగ్ అవుతున్నప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఏదో ఒక దాని మీద పెట్టాలి అనిపిస్తుంది కదా అని అంటున్నారు. లేదు సార్, ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆ ఎనర్జీ ఎంతలాగుంటుంది అంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటిది అసలు? అదే సతీష్ గారు అన్నట్టే నాకు ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. చాలా ఎనర్జెటిక్ గా దీంతో కారిపోవాలి ఏంటి ఇలా అన్నట్టుగా కొద్దిగా. అంటే చికాగ్గా ఎందుకు అనిపిస్తుంది? ఎవరికి అనిపిస్తుంది అది? చికాకు కాదు సార్, భయం అఫ్రేడ్. చికాకు కూడా ఉంది. ఎస్, కరెక్టే. ఆవిడ ఫ్రస్ట్రేషన్ టైప్, ఒక టైప్ ఆఫ్ ఏంటిది, ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ అని. ఎందుకంటే we are meeting and experiencing the partial energy which with the thought anamata intavaraku. So we are using energy knowingly or unknowingly in our life with thoughts, with motives and everything anamata. So ikkada emaindante you have not given any direction to thought. Ante you are not giving direction to that energy anedi throbbing ga loputundi, but మీరే దేని మీద పెట్టడం లేదు. ఏదైనా ఒకటి కావాలని కానీ, దేనైనా పొందాలని కానీ, అలా చెయ్యాలని కానీ, ఇలా చేయకూడదని కానీ ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వటం లేదు దానికి. సో ఇట్ ఈస్ దేర్. సో అది ఉంటుండగా ఏమవుతుందంటే మైండ్ కానీ ఒకవేళ ఎనర్జీని రికగ్నైజ్ చేసింది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక యాజిటేషన్ కానీ, ఒక భయం కానీ పుడుతుంది. అలా కాకుండా ఉన్న క్షణం అయితే ఏమవుతుందంటే ఎనర్జీ అనేదే it takes its own direction, which is nothing but love. Love. ఎందుకంటే నేను చెప్తాను చూడండి అమ్మా, when you are walking, if you get that complete energy and you are walking, you are the ears listening, eyes seeing, and nose smelling the things, and there are everything is there, the body, the mind, you are completely aware, and there is energy throbbing in your body and all that. Then that energy have not given direction to anything. Then there is a weeping, have you experienced that? There is a weeping. You weep, and there are tears, but you don't know why you are weeping. But in that weeping, you feel that whole life is with you. You are throbbing with life. So and that sacredness is flowing in you. Okay. So the timelessness is going through you. And after weeping also, sometimes the mind becomes so silent. And akkada silence anedi kuda teliyadu manaki. సో ఆ సైలెన్స్ ఒక్కొక్కసారి తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియకుండా పోతుంది, ఒక్కోసారి అది మళ్ళీ ఒక పెద్ద ఎక్స్టసీ కింద మారిపోతుంది. సో ఎందుకంటే ఆ ఎనర్జీ, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎనర్జీ టేక్స్ మెనీ ఫారమ్స్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ డైరెక్షన్. సో ఎనర్జీ అంటే అప్పుడు అది దట్ ఈస్ క్రియేషన్ అన్నమాట. ద క్రియేషన్ హ్యాపెన్స్ when you are not there. Completely you are not there. So when you are there ఏమవుతుందంటే యాజిటేషన్ వస్తుంది, ఇప్పుడు ఎంటర్ అయిపోయింది అనమాట ఐ, లేదా ఫియర్ వస్తుంది. సో అట్ దట్ మూమెంట్ ది ఐ ఈస్ ఎంటరింగ్. సో అప్పుడు మీరు లోపలికి ఇంకా సింక్ అవ్వలేదు. సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏడుపులాగా వచ్చేస్తుంది అని. నాకు అలా వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఎనర్జీ నాకు అర్థమవుతుంది, ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్. స్లీప్ రావట్లేదు, 3 o'clock కి లేవడం, 4 o'clock కి మేల్కు రావడం. నేను వాకింగ్ చేస్తుంటాను అనమాట. వాకింగ్ చేస్తూ ఉంటుంటే సంథింగ్ లైక్ ఏమంటారు, బాడీలోకి సంథింగ్ ఇట్స్ ఎనర్జీ ఇస్ మూవింగ్, లైక్ అది హీట్ అంటారో మరి ఏమంటారో తెలియదు సార్. ఇట్స్ లైక్ మూవింగ్. అండ్ ఒక్కొక్కసారి తెలియకుండా ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానో అర్థం అవట్లేదు. మళ్ళీ భయం ఇస్తుంది, అయ్యో వై యామ్ క్రైయింగ్. సో
ఈ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలి సార్, అది చెప్పండి సార్. ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలి? సో ది కంట్రోల్ అనే పదం లేదు, ఎందుకంటే ద మూమెంట్ యు ట్రై టు కంట్రోల్ అంటే అది ఉండకూడదు, ఇది ఉండాలి. సో యు ఆర్ క్రేవింగ్ దట్ స్టేట్ అన్నమాట, ద డిజైర్ ఫర్ ది స్టేట్. సో ద డిజైర్ ఫర్ ది స్టేట్ ఈస్ వెరీ డేంజరస్. సో అది ఎప్పుడు కూడా ప్రమాదకరం. మళ్ళీ అయి ఎంటర్ అయిపోయింది. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? అవసరం ఏముంది? అవసరం లేదు అక్కడ. అదే ఇప్పుడు వాట్ ఈస్ లో ఉండాలి కదా. లెట్ ఇట్ బి. ఎనర్జీ రావచ్చు, ఇంకేదైనా ఫీల్ అవ్వచ్చు, ఆనందం రావచ్చు, ఏడుపు రావచ్చు, ఏదైనా రావచ్చు. దట్ ఈస్ యువర్ వాట్ ఈస్. దట్ ఈస్ యువర్ వాట్ ఈస్. That's what is happening within you. That's what it is. ఉన్నది ఉన్నట్టుగా చూడటం కైండ్ ఆఫ్. దాన్ని మార్చాలనేవాడు వస్తేనే ప్రమాదం. ఓకే. థ్యాంక్ యూ సార్. So shall we close now? Yes, sir. Thank you. Thank you, sir. Thank you very much. Thank you, everybody. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you. Thanks, sir. So the question is here to be watchful. Moment to moment. అంటే అక్కడ వాచ్ఫుల్నెస్ లో లేము అని చూడటం ఎప్పటికప్పుడు. Thank you. Okay, sir. Thank you very much. Okay, sir. Thank you. Bye.